4 అవర్స్లో ట్రైన్లో వెళ్ళాల్సింది 8 అవర్స్ అయితే పట్టింది బస్సులో. హే గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ తమిళనాడు సిరీస్. 7కి అయితే చెన్నై రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఇలా సబ్వే నుంచి రోడ్డు క్రాస్ చేసి వెళ్తే అక్కడ హోటల్ ఉంది. ఆ హోటల్లోనే కాస్త ఫ్రెష్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 9 అయితే అయింది టైము. ఇంకా మా నెక్స్ట్ ట్రైన్ టు శ్రీరంగం తాంబరం నుంచి అయితే ఉంది 11కి. ఇంకా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇంకా 2 అవర్స్ గ్యాప్ ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉన్న మెరీనా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బీచ్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే చాలా దూరం అయితే నడిచి అక్కడ కాసేపు కూర్చొని ఆ వేవ్స్ని, ఆ గాలిని ఎంజాయ్ చేస్తూ ఒక స్వీట్ కార్న్ అయితే తినేసాము. ఇంకా టైం అయిందని చెప్పి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా లోకల్ ట్రైన్లో చెన్నై ఫోర్ట్ నుంచి తామరంకి అయితే రీచ్ అయిపోయాము. 40 మినిట్స్ అయితే పట్టింది. తీరా చూస్తే ట్రైన్ అయితే మిస్ అయింది. ఇంకా బస్సులో వెళ్దామని చెప్పి కీలంబాగం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఈ బస్ స్టాండ్ చూస్తే ఎయిర్పోర్ట్లా ఉంది. నేమ్ ప్లేట్స్, బోర్డ్స్, స్క్రీన్స్, ఎక్స్కలేటర్స్, వెండింగ్ మిషన్స్ అంతా అప్డేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లా ఉంది. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారంట. కాసేపు ప్లాట్ఫామ్ బయట వెయిట్ చేశాక 12కి అయితే మా బస్సు వచ్చింది. ఇంకా 12కి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బస్ చూస్తే ట్రైన్ కంటే దారుణంగా 4 అవర్స్లో ట్రైన్ జర్నీ అయితే 8 అవర్స్ తీసుకెళ్ళింది బస్సు. ఇంకా 7:30కి శ్రీరంగం రీచ్ అయ్యాము. స్టే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో శ్రీరంగంలో ఏ టెంపుల్స్ చూసాము, ఎలా వెళ్ళాము, మోస్ట్ ఇంపార్టెంట్లీ జంబుకేశ్వర్ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే మీకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.